అదే ఆంధ్రప్రదేశ్లో మరి వెనుకట కోరుకొండలో ఉండే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాసినాం. సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టాం, తీసుకొచ్చినాం. కానీ ఆ కొండి పెట్టిరు మొత్తం మీరే భరించాలి. సరే ల్యాండ్ ఇస్తాం, బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను, కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. చాక్ పీస్ల కాంచేలి, డస్టర్ కానించేలి, టీచరు జీతాల కానించేలి, మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తామన్నారు. మనకు లేవా? వాళ్ళు పెట్టేది గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం. మీరు పెట్టాలి, మీరు సైనిక్ స్కూల్ మీరు నడపాలని చెప్పి మరి ఆ సమస్య అక్కడ లిఖితపూర్వకంగా లేఖలు రాసి ఉన్నది. మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు. సైనిక్ స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం. అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, అప్పుడు కలిసినాం. ఇంకా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చింది మేం. దాని విభజన చట్టంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి అక్కడ నాణ్యతమైనటువంటి ఇనుప ఖనిజ సంపద లేదు అని చెప్పి కొర్రీ పెట్టేది ఆపిర్రు. అది తప్పనిసరిగా మనం డిమాండ్ చేయాలి, తెచ్చుకోవాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కాలం లోపల మరి ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిండ్రు. అది కాదు మనం అడగవలసింది. మనకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగితే వాళ్ళు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. దాంతో తృప్తి పడం మనము కంపల్సరిగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇది విద్య పైన, పరిశ్రమల పైన